హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ నాగా డివోషనల్ ఛానల్ అండి. అందరికీ నవరాత్రి శుభాకాంక్షలండి. ఈరోజు దేవీ నవరాత్రులలో రెండవ రోజు గాయత్రీదేవి అలంకారం అండి. మనందరం గాయత్రీదేవి పూజ చేసుకోవాలి. ఈరోజు అమ్మవారికి నేను మామిడికాయ పులిహోర తయారు చేస్తున్నానండి. ఇలా తయారు చేస్తున్నానండి. ముందు మ్యాంగోని మనము తురుము పెట్టుకోవాలండి. పెట్టుకొని బాణట్లో నూనె వేసుకొని మిరపకాయలు, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, పల్లీలు, జీడిపప్పు ఇవన్నీ వేసుకొని వేపుకోవాలండి. కరివేపాకు వేసుకోవాలండి, కొంచెం వేపుకోవాలండి. తర్వాత మనం తురిమి పెట్టుకున్న ఈ మామిడికాయ తురుము వేసి కలిపెట్టి పసుపు వేసి కొంచెం వేగిన తర్వాత ఉప్పు కూడా దానిలోనే వేయాలండి. నేను కొంచెం మిస్ అయింది, తర్వాత వేస్తున్నాను. మీరు ఆ మామిడికాయ వేగేటప్పుడే వేసుకోండి. కొంచెం ఇంగువ వేసుకోండి, ఇంగువ కూడా బాగుంటుంది. అన్నీ వేపిన తర్వాత అన్నంలో వేసి కలుపుకోవడమేనండి. బాగా కలిపేసుకుంటే పులిహోర రెడీ అయిపోతుందండి. మామిడికాయ పులిహోర ఈరోజు నేను ఇది చేశానండి. అమ్మవారికి నైవేద్యంగా ఇది పెడుతున్నానండి. ఇప్పుడు ఇంకా పూజలోకి వెళ్ళిపోతున్నానండి. పూజ దగ్గరికి పూజ చేసుకుంటున్నానండి. పూజ చేసేసుకొని ఈరోజు అమ్మవారు గాయత్రీదేవి అండి. ఈ గాయత్రీదేవి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి మనకి ఇస్తుందండి. గాయత్రీదేవి మనకి ఉపాసన, గాయత్రి ఒటుగులకు చేస్తారు కదండి. అప్పుడు ఈ గాయత్రి మంత్రాన్ని మనకు ఉపదేశిస్తారండి. ఒడుగప్పుడు చెవులో తండ్రి ఉపదేశిస్తాడండి గాయత్రి మంత్రాన్ని. అప్పుడు ఆ రోజు నుంచి ఒడుగైనప్పటి నుంచి సంధ్యావందనాలు చేసుకోవాలండి. గాయత్రి జపం చేసుకోవాలండి మగవాళ్ళు. ఇలా గాయత్రీదేవి గురించి నాకు తెలిసింది చెప్పానండి. ఈరోజు అమ్మకి నేను ఇలా పూజ చేసుకుంటున్నానండి. అమ్మవార్లను పెట్టుకున్నానండి. నేను ప్రతి సంవత్సరము దసరాలో బొమ్మల కొలువు పెడతామండి. ఇంకా ఈసారి సింపుల్గా నేను పెట్టకుండా ఇక్కడే దేవుడి దగ్గర అమ్మవారి బొమ్మలు పెట్టుకున్నానండి. అమ్మవారి బొమ్మలు పెద్దవి 2 పెట్టాను. మళ్ళీ విగ్రహాలు ఉన్నాయండి. మహాలక్ష్మి విగ్రహము, దుర్గాదేవి విగ్రహము, చిన్నది సరస్వతీదేవి విగ్రహం కూడా ఉంది. 3 విగ్రహాలు పెట్టానండి. పెట్టి వీటికి పూజ చేసుకుంటున్నానండి. నేను ఈసారి బొమ్మల కొలువు లేకుండా సింపుల్గా. మళ్ళా పండగ 3 రోజులు దుర్గాష్టమి, మహర్నమి, విజయదశమికి కలశం పెట్టుకుంటానండి. దుర్గాష్టమి రోజు అప్పుడు కలశం పెట్టుకొని ఆ 3 రోజులు కూడా పూజ చేసుకుంటానండి. ఇలా నా పూజ ఇలా చేసుకుంటూ ఉన్నాను. ఇట్లా పులిహోర, ఇవాళ పానకము నైవేద్యం పెట్టేస్తున్నానండి అమ్మవారికి. ఇదండి సంగతులు. మీరందరూ ఎలా చేసుకున్నారు? కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ పెట్టండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ ఆల్. ధన్యవాదములు. ఓం శ్రీమాత్రే నమః. బాయ్ అండి.